సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయొద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే స్టార్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. గాయస్, మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేసినటువంటి ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాడర్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక NIFT సంస్థకు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకి 19 క్యాంపస్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా మనకు హైదరాబాద్కి ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 5లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం అన్ని రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఏ కేటగిరీ వారికి ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే SC, ST, PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్తో పాటు ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక DD అనేది మీరు ఏ పేరు మీద తీయాలని చూసుకున్నట్టయితే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ NIFT పేబుల్ ఎట్ రాయ్ బరేలీ అనేటువంటి ఈ యొక్క పేరుపై మీరు DD అనేది తీసి ఈ యొక్క DD రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేదే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, SC, ST క్యాండిడేట్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక 10+2 ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిప్లొమా చేసిన, ITI చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి అడిషనల్గా ఇంగ్లీష్లో వచ్చేసరికి 30 words per minute, హిందీలో వచ్చేసరికి 25 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ లాంగ్వేజెస్లో మీకు ఏదైనా ఒక లాంగ్వేజ్లో టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసినటువంటి క్యాడర్స్ ఉంటారో వారికి ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ద సెలక్షన్ ప్రాసెస్ టు ద అబవ్ పోస్ట్ విల్ ఇంక్లూడ్ written test and skill test or competency test. However, the skill test will be only of క్వాలిఫై ఇన్ నేచర్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది.
ఇట్ విల్ కంప్రెస్ ఆఫ్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, బేసిక్ అథమెటిక్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి రిటన్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్కి సంబంధించిన చిన్న అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ద డేట్ అండ్ వెన్యూ ఆఫ్ రిటన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ కాంపిటెన్సీ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ టు ద ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే రిటన్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పోస్టల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ అప్డేట్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసి కాంపిటెన్సీ కోడ్ దగ్గర మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ క్యాంపస్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఒక క్యాంపస్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తున్నారో ఒక డీడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. డీడీ నెంబరు ఒక డీడీ డేట్తో పాటు బ్యాంకు ఒక అమౌంట్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు ఇక్కడ మీకు క్యాస్ట్ వచ్చేసరికి ఒక బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు May 20, 2024 నాటికి మీకు ఏజ్ అనేది ఎంత అయితే ఉంటుందో ఒక ఏజ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసి ఒక డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్తో పాటు కాస్పరెంట్ అడ్రస్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ప్రజెంట్ ఎవరైతే ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ దగ్గర మీరు నో అని చెప్పేసి ఇక్కడ మీరైతే మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 మీరైతే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో ఒక ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి 12th పాయింట్ దగ్గర వచ్చేసరికి ఈ యొక్క నిఫ్టీ సంస్థలో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయం అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఒక బాక్స్ దగ్గర వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్మీడియట్కి సంబంధించి నెక్స్ట్ డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఉంటే ఒక సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు గ్రాడ్యుయేషను నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే కనుక ఒక సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీకు ప్లేస్తో పాటు ఒక డేట్ అనేది ఇచ్చేసి కింద మీకు నేమ్ అనేది ఇచ్చేసి పైన మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్టు కనుక మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీడీ రిసిప్టు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు లేటెస్ట్ క్యాస్ట్ నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్తో పాటు ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్ అనేది తీసుకొని ఈ యొక్క ఎన్వలప్ కవర్లో ఇక అప్లికేషన్స్ అన్నిటిని కూడా పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేయాలని చూసుకున్నట్టయితే కనుక టు ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్టీ క్యాంపస్ దూర్బస్ నగర్ రాయ్బరేలీ 229010 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఇక అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
సో అప్లై చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటది కనుక May 20, 2024 నాటికి ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటినీ మీరు ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.